పాటలు ప్రార్థన చేయ విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ, ఘనపరిచే విషయంలో కానీ ఏమాత్రము కూడా మనకేం చేయకూడదు, వెనుకంజ వేయకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో, ఈ జనులు నా మాట వినక నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. విసర్జిస్తే మనము దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటాం. విసర్జిస్తే దేవుడిచ్చే సమయాన్ని మనం పోగొట్టుకుంటాం. విసర్జిస్తే ఆయన వాక్యాన్ని మనము గైకొన్న వారిని కాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని వాక్యం మనం వినాలి. ఒక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, యేసు ప్రభు వారిని చూడడానికి ఆశతో వెళ్ళాడు. ఆశతో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభు వారు పిలిచిన వెంటనే ఏం చేశాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు త్వరగా దిగమన్న వెంటనే ఆలస్యం చేశాడా? ఆలస్యం ఏమాత్రం కూడా చేయలా. ఈరోజు ఎంత త్వరగా దేవుని మాటలు ఎన్ని హృదయంలో భద్రపరుచుకుంటామో, ఎంత త్వరగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తామో, ఎంత త్వరగా ప్రభు వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, అంత త్వరగా దేవుడు మన కుటుంబాల్లో ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో అపోస్తలుల కార్యగ్రంథంలో మనకు తెలుసు, వారు చేసిన ప్రార్థన బట్టి, వారు చేసిన 12వ అధ్యాయం 10వ అధ్యాయంలో చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మ కార్యములు చేయవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే, ప్రజలకు బహుధర్మ కార్యం చేస్తూ కుటుంబంతో అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే, పగలు 3 గంటల ప్రాంతంలో దేవదూత వచ్చి, కొర్నేలు, నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిని. అవునా? మనం ఎంత ఆశతో చేస్తామో అంతగా దేవుడు మనకు జవాబు ఇస్తాడు. ఈరోజు ప్రార్థన చేస్తారు కానీ, దేవుని సన్నిధికి వెళ్తారు కానీ, ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు కానీ, దేవునికి ఎలా ఉంటున్నారు తెలుసా? అవిశ్వాసంగా జీవిస్తూ ఉన్నారు. అవునా? విశ్వాసంగా జీవించేవారు తక్కువగా ఉన్నారు. దేవుని కొరకు సాక్షిగా జీవించేవారు తక్కువగా ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. విశ్వాసం ద్వారా మనం ముందు కొనసాగాలి. ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంత గొప్ప మేలు మనం పొందుకుంటాం. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే మనము దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఈరోజు వాక్యం వింటున్న మనము వాక్యం సెలవిస్తోంది. ఆ మాటలో మనం చదివినట్లయితే, ఈ జనులు భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినక ఉన్నారు. ఒకటి వినలేదు, రెండవది ఏం చేశారంట? ధర్మశాస్త్రమును విసర్జించారు. మూడవది ఏం చేశారు? అక్కడే ఉంది, చదవండి. మూడవది విసర్జించుచున్నారు. అవునా? వినటంలా రెండవది విసర్జించట్లా. మూడవ వాక్యాన్ని గమనిస్తే మనకు అర్థమైంది. 22వ అధ్యాయం 21వ వచనం. ఇరిమియా గ్రంథంలోనే 22వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. ఏమన్నాడట? క్షేమకాలం అంటే ఏంటి? క్షేమకాలం అంటే ఏంటి? దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదించినప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. అవునా? మాట్లాడితే ఆయన మనం ఏం చేసామంట? నేను వినను. అవునా? మాట్లాడే దేవుడవు నీవు,